పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను పద్మిని. మీరు ఎప్పుడు బాగుండాలి. మంచిగా బాగా మెరుస్తుందేంటి మెడలో దగదగ గదగా డాలర్ ఏంటక్క స్పెషల్ గా ఉంది? స్పెషల్ గా చేయించాను పద్మిని. ఓకే, బాగుంది. అదేమన్నా ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయితే చూపించండి, ఉంది లోపల. చాలా ప్రెషియస్. బావగారు ఫోటో, సింగం. అప్పుడు మూవీ వచ్చినప్పుడు అట్లా రెడీ అయ్యేవారు. ఆ ఫోటో అంటే చాలా ఇష్టం నాకు. సరే, ఇది విజయవాడ కనకదుర్గమ్మకి సారీ ఇచ్చేటప్పుడు దిగామన్నమాట ఫోటో. అందుకని చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ చూపించినందుకు. ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్. చక్కగా ఉంది మెడలో. వెరీ నైస్. రైట్ అక్క. అక్క, ఏకాదశుల గురించి మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది నేనేమి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధిక మాసంలో బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది. గురువారం ఏకాదశి 11వ తారీఖున పరమ ఏకాదశి. మరి ఏకాదశి వైశిష్ట్యం ఒకసారి మీ ద్వారా, అలాగే ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఏకాదశి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. మనకి అధిక మాసం వచ్చే ఏకాదశిని శుక్లపక్ష ఏకాదశి ఏమో పద్మిని ఏకాదశి అని, తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశి అని పరమ ఏకాదశి అని అంటారు అనమాట. అయితే ఈ ఏకాదశి ఏంటంటే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశులు. ఇవి రావాలి అంటే మళ్ళీ మనకి 19 సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట. ఇదే అధిక మాసం రావాలి. అందుకే మనం మంగళవారాలు కూడా మనం బడా మంగళవారం ఉపయోగించుకోండి అని కూడా చెప్పారు. ప్రతి మంగళవారం నీకు కలిసి వచ్చిందా పద్మిని బడా మంగళవారం? ప్రశాంతత అయితే ఉంది ఖచ్చితంగా. నాకైతే చాలా బాగా కలిసి వచ్చింది. చాలా బాగా కలిసి వచ్చింది. ప్రశాంతతకు మించిన ఐశ్వర్యం ఏముంటుంది కదా. ఒక ధైర్యం అయితే ఉంది. ఎస్, మనం ఎటువంటి సమస్య అయినా అధిగమించగలం అనే ధైర్యం ఖచ్చితంగా స్వామి ఇస్తారు అంటే అందరికి. మేము ఎక్కడికి వెళ్ళినా, ట్రిప్కి వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి కనపడడం అనేది జరిగింది. అవునా? ప్రతి చోట కూడా ఆంజనేయ స్వామి, ఫస్ట్ ఆంజనేయ స్వామి కనపడడం జరిగింది. అయితే ఈ పరమ ఏకాదశి నాడు ఏంటి అని అంటే మనం కొంచెం కొత్తగా చేసుకోవడానికి ఉంటుంది. ప్రకృతి ఎప్పుడూ కూడా మనకి ఏదో ఒక వరం ఇస్తుంది ఈ తిథుల రూపంలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పరమ ఏకాదశి రోజు ఏంటంటే మనం చక్కగా దశమి నుంచి 5 రోజులు అన్నమాట ఏకభుక్తం చేసి మనం ఎలాంటి ఈతి బాధలు ఉన్నా కూడా, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే, అప్పులు ఏమన్నా ఉంటే కనుక తొలగించుకోవడానికి ఇది చాలా మంచిది అని ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే దశమి నాడు ఎలాగునో మనం ముందు రోజు అన్నం తినాం, ఏకాదశి ముందు రోజు టిఫిన్ తినేస్తాం. ఏకాదశి ఎట్లా పూర్తిగా ఉపవాసం చేస్తాం, అలాగే పారణ చేసుకుంటాం ద్వాదశి నాడు. తర్వాత మిగిలిన 2 రోజులు అంటే త్రయోదశి తర్వాత వచ్చే చతుర్దశి కూడా అమావాస్య వరకు కూడా మనము ఉపవాసం ఉంటాం అనమాట. అంటే ఏకభుక్తం చేస్తాం. పొద్దున మధ్యాహ్నం తినచ్చా? మధ్యాహ్నం తినచ్చు, రాత్రి టిఫిన్ తినచ్చు. లేదు మీరు ఉండగలుగుతాను అంటే పొద్దున టిఫిన్ తిని నైట్ అన్నం తిన్నా కూడా పర్వాలేదు. ఏకభుక్తము అనేది ఉండాలి. ఇంకోటి నక్తము అని చేస్తారు. నక్తం చేస్తే చాలా మంచిది. పొద్దునంతా తినకుండా చుక్క వచ్చిన తర్వాత వెంటనే స్వామివారికి నివేదన పెట్టుకొని అదే తింటే చాలా మంచిది అనమాట. తినడానికి ఏముంది, అప్పుడు మనం అన్నం కూర పప్పు అని కాకుండా కొంచెం ఉప్పుడు పిండనో లేకపోతే పొంగల్ చేసుకునో, సాబుదాన కిచడి అని చేస్తారు, అట్లాంటివి చేసుకుని తింటే కనుక మంచిది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నిషిద్ధం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ 5 రోజులు కూడా దశమి నుంచి వాడకుండా ఉండాలన్నమాట, అమావాస్య వరకు. ఓకే, ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ ఉపవాసానికి ఏంటి రిలేషన్ అంటే, మనం తినకపోతే స్వామి డబ్బులు ఇష్టమా? కరెక్ట్ అవునా కదా. అన్నం తినమనేది అన్నపూర్ణాదేవి అని అంటారే, భగవంతుడు చూస్తూ ఊరుకోడు, మనకి ఆకలి మీద ఉంటాను అంటారే. మరి ఇట్లా ఉపవాసం చేస్తే ఏంటి అని అంటే కనుక, మనలో ఉన్న 7 చక్రాల్లో ముందు మూలాధార చక్రం కనుక క్లెన్స్ అయిపోతే కనుక మిగతా అన్ని చక్రాలు కూడా క్లెన్స్ అవుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సోలార్ ప్లెక్సస్ చక్ర అని అంటారు, ఇక్కడ ఉన్నది స్వాదిష్టాన చక్ర, రూట్ చక్ర అంటారు, మూలాధార చక్ర. ఇప్పుడు మనం గనక ఈ ఉపవాసం అనేది చేస్తే ముందు ఈ 2 చక్రాలు క్లెన్స్ అవుతాయి అన్నమాట.
ఓకే, అంటే ఇది తినకూడదు ఇది తినాలి అనే దీంతో ఉంటాం. వాటర్ ఎక్కువగా తాగుతాం, కాస్త దాహం అనిపించింది, కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది అనుకో, కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగుదాం అని చెప్పి నిమ్మకాయ నీళ్ళు తాగుతాం. అవునా, బయట ఎక్కువ తినం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అని చెప్పి. ఈ ప్రాసెస్ లో క్లెన్స్ అవుతుంది బాడీ, డిటాక్స్ అయిపోతుంది, టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మురికి వెళ్ళిపోతుందో, మలినం అనేది వెళ్ళిపోతుందో, అప్పుడు చక్రాస్ క్లెన్స్ అవ్వడానికి, మంచి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరితో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు, నేను డైట్ చేసేటప్పుడు అయితే అస్సలు ఆర్గ్యూ చేయను. వడ్రా బాబు మీరేం మీరేం చేసుకుంటే చేసుకోండి, అసలే ప్రోటీన్ తింటున్నా, అదేమో తొందరగా రీజ్ అవ్వదు కదా. కాబట్టి ఇది చేస్తే ఎవరైనా ఏమైనా చేసినా కూడా ఆగుతాం, అంటే కామ్నెస్ వస్తుంది, కోపం తొందరగా రాదు. మన ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు అంటున్నారు అని అంటే తామసం ఎక్కువైపోతుంది అనమాట ఆ ఐటమ్స్ తింటే గనక, అవునా కదా. సో అందుకని తినకూడదు అని అంటారు. మరి బాబా గారు ఏకాదశి నాడు ఉల్లిపాయ తినమన్నారు కదా, బాబా అలాంటప్పుడు మీరు బాబాని పూజిస్తున్నారు కదా, మరి దీన్ని మీరు దాటేసినట్టే కదా. అంటే గురువుని సేవిస్తే కనుక నెమ్మదిగా అవి తిన్నా కూడా మనకి వంట పట్టనట్టు విధంగా మనని మౌల్డ్ చేస్తారు ఆయన టోటల్ గా. అంటే ఎట్లా క్లెన్స్ అయిపోతాయి మన చక్రాస్ అంటే, మనం ఏం తిన్నా, ఫుడ్ ఏం తిన్నా కూడా కొంచెం తామసమైన ఫుడ్ తిన్నా గానీ, ఎవరితో ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ చేసే ఉన్నా కూడా, మనలో అలాంటి బుద్ధులు ఉన్నా కూడా నెమ్మదిగా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంటే మనం అక్కడ దాకా వెళ్ళామంటే ఒక స్టెప్ ఎక్కినట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. గురువు ఆరాలోకి వెళ్తే చాలు, ఏం చేయాల్సిన అవసరం లేదు కదక్క. రైట్. అలా మనం ఏకాదశి నాడు ఒక విధంగా చెప్పాలి అంటే గురువులందరికీ సేవ చేసినట్టే మనం ఏకాదశి వ్రతం చేస్తే. ఎందుకంటే జగద్గురు కృష్ణ పరమాత్మ, అర్థమైందా. కాబట్టి ఆయనకి చేస్తే ఇంకా గురువులందరికీ సేవ చేసినట్టే అనమాట. అందుకే సనాతన ధర్మం ఏకాదశి నాడు వ్రతం చేయండి, ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి అని చెప్తుంది. మనం నెంబర్ వైజ్ చూసుకున్నా కూడా 11 ఈజ్ వెరీ పవర్ఫుల్ నెంబర్. ఎస్, గురువారంతో కూడి వస్తుంది. గురువారంతో కూడినది 11 డేట్, ఇప్పుడు 11th డేట్. అలాగే ఏకాదశి కూడా 11. ఆ 11వ రోజు మనం తినకుండా ఉండండి, ఉపవాసం చేయండి అనడానికి కారణం అదనమాట. అమేజింగ్ అమేజింగ్. సో అలాగే ఒకవేళ ఇలా 5 రోజులు మా వల్ల కాదండి, ఓన్లీ ఏకాదశి ఒక్క రోజు చెయ్యొచ్చా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? తప్పకుండా చేయొచ్చు. అయితే మీరు ఒక పని చేయండి, అన్నాన్ని భిన్నం చేసుకొని తినండి. నైట్ పూట అన్నం ఉండిపోయింది, బాక్స్ లో వండేశారు, ఆ రోజు మిగిలిపోతుంది, పడేయకూడదని కూడా మన ధర్మం చెప్పింది. కాబట్టి అంత లెమన్ రైస్ లేకపోతే కొంచెం ఇన్ని కూర ముక్కలు వేసుకొని తినడం అట్లా చేయండి. అది అన్నం తిన్నట్టే అవుతుంది. అలాగే తులసి చెట్టుకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వండి. పిండి దీపాలతో పాటు తులసి దళాలు కూడా స్వామికి సమర్పించడం, ప్రత్యేకంగా ఆవునేయి దీపం పొద్దున సాయంత్రం తులసి చెట్టు దగ్గర పెట్టడం చాలా మంచిది. పిండి దీపం పెట్టమంటారు? పిండి దీపం పెట్టండి కంపల్సరీగా. ఎన్ని పెట్టమంటారు? 11 పెడతాను నేను. స్వామివారిని విడిగా పెట్టుకొని చుట్టూరా 11 పెడతాను అనమాట. స్వామినే దీపం లాగా చూసి ఒక పెద్ద దీపం పెడతారు, చుట్టూరా 11. అలా కాకుండా ఒక్క దాంట్లో 11 ఒత్తులు వేసుకుని చేసుకోవచ్చు, తప్పేమి లేదు. మన ఓపికమ్మా, మనం ఎట్లా స్వామికి ఎట్లా మనం చేయాలి అని అనుకుంటున్నాం అనేది మన ఓపిక, మన శ్రద్ధ. అలా అని ఒకటి పెడితే శ్రద్ధ లేనట్టు, 11 పెడితే శ్రద్ధ ఉన్నట్టుగా కాదు. మన మనసుకి ఏది మంచిగా అనిపిస్తుంది, అమ్మ నేను ఇవాళ చాలా బాగుంది నాకు ఇలా అని అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. రైట్. స్విచ్ వర్డ్ చెప్తారు కదా? తప్పకుండా చెప్తాను. ఏ స్విచ్ వర్డ్ చదవాలి? హరినారాయణ గోవిందం. హరినారాయణ గోవిందం అనే స్విచ్ వర్డ్ చదువుకుంటే చాలా మంచిది అనమాట. ఓకే, ఇన్ని సార్లు అని కాకుండా అట్లా స్మరణ 108 టైమ్స్ స్మరణ చేయండి. స్నానం చేసిన తర్వాతే చేయండి. మరుసటి రోజు పారణ అంటే ఎప్పుడు భోజనం చేయాలి? పారణ 8:19 నెక్స్ట్ డే ద్వాదశి రోజు. ముందే చక్కగా 6 లేచేసి స్నానాధికాలు ఇల్లు నీట్ చేసేసుకొని అంతా చేసేసుకొని వంట చేసేసుకొని స్వామికి నివేదన చేసి, ఎవరికైనా ఏదైనా కొంచెం పండు ఫలం ఏదో ఒకటి పని వాళ్ళకైనా సరే వాళ్ళకి కొంచెం పెట్టి మీరు తినండి. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ పరమ ఏకాదశిని మన వాళ్ళందరూ వినియోగించుకుని పాంచరాత్రి వ్రతం లాగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచే మనం చాలా సతమతం. ఇంకొక విషయం తెలుసా, నేను ఉడిపి వెళ్ళేసి వచ్చా, గోకర్ణం వెళ్ళేసి వచ్చా.
మురుడేశ్వర్ వెళ్ళేసి వచ్చా. ఉడిపి వెళ్ళారు. ఉడిపి వెళ్ళాను. మారిపోయారు మురుడేశ్వర్ మేడం, తెలుసా మీకు ఈ విషయం? చాలా మారిపోయారు. తర్వాత కొట్లాడతా, ఇప్పుడైతే వీడియో ఎండ్ చేస్తా. థ్యాంక్ యూ. అయితే ఆ విశేషాలు ఒకసారి మనం మాట్లాడదాం. అలాగే కృష్ణుడి తప్పకుండా గురించి మీరు చెప్పాలి. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ అక్క. నమస్తే.